సైడ్ రా సైడ్ రా జై శ్రీ అలా కూర్చోండి మన హిందూ ధర్మం కోసం కృషి చేస్తూ హిందూ ధర్మం కోసం ఋషులు తపస్సు చేసినటువంటి పవిత్రమైనటువంటి ఆ పుణ్యభూమి, అటువంటి భూమిలో అటువంటి ప్రాంతంలో అందరూ కూడా ఈరోజు మనం చెప్పుకున్నాం. ఇంటర్నేషనల్ హోటల్స్ కి పెర్మిషన్ ఇచ్చి హిందువులు, కోట్లాది మంది హిందువులు మనోభావాలను అస్సలు పరిగణలో తీసుకోకుండా హిందువుల మనోభావాలని, హిందువుల తాలూకా ఓట్లు కూడా డైవర్ట్ చేసుకొని పక్కదారి పట్టించి పాదాల చేత ముంతాజ్ హోటల్ ప్రాంతం రామానుజుల వారు తపస్సు చేసేటువంటి హిందువులందరినీ కూడా టార్గెట్ చేసి ముంతాజ్ హోటల్స్ పేరు మీదుగా చేసే తిరుమలకు వచ్చే స్వామివారి భక్తులకు సేవ చేయాల్సిన పాలక మండలి అందరూ కూడా గట్టిగా గోవింద చెప్పండి. గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని మంట కలిపే విధముగా కూటమి ప్రభుత్వం ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ అని ఇంటర్నేషనల్ హోటల్కి అనుమతులు ఇవ్వడం ఇది హిందువుల మనోభావాలని వేలాది సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వర స్వామి ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు కూటమి ప్రభుత్వం ఇవ్వడం ఇది చాలా భరించరానటువంటి చాలా చాలా బాధాకరమైన విషయం. సాక్షాత్తు అన్నమయ్య తపస్సు చేసిన ప్రాంతం, రామానుజుల వారు తపస్సు చేసిన ప్రాంతం, ఎంతోమంది ఋషులు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆయన శేషాద్రిగిరి పర్వతం దిగి నడుచుకుంటూ అలిపిరిలో వారు పాదం పెట్టినటువంటి పుణ్యస్థలం. అటువంటి పుణ్యస్థలంలో మేమేమి అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదు. నిజంగా మీరు హోటల్స్ పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడో ఏదో వేరే ప్రాంతాల్లో పెట్టుకోండి, కానీ ఆ 7 కొండలు పుణ్యస్థలంలో ఈ హోటల్ నిర్మాణం చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకునేది లేదు. ఏ అఖండ మెజారిటీ హిందువులందరూ కూడా ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ని తక్షణమే కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోతే 7 కొండల పవిత్రతని నాశనం చేసేటటువంటి చర్యలు కానీ చేపడితే తక్షణమే హిందూ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని కూటమి ప్రభుత్వానికి మేము మరీ తెలియజేస్తూ ఉన్నాం. మేము హితవు పలుకుతూ ఉన్నాం. తక్షణమే తిరుమలలో ప్రక్షాళన ఏదైతే అన్నారో అన్యమతస్థులు కానివ్వండి, లేకపోతే విఐపి దర్శనాల పేరు మీదుగా సామాన్యులకు ఇబ్బంది పెట్టడం కానివ్వండి, తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలి. అలాగే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతూ హిందువులందరినీ కూడా ఒక ఆశ, హిందువులందరికీ ఒక భరోసా ఆయన మాటల ద్వారా కల్పిస్తూ ఉన్నారు. మాటల ద్వారా ఇస్తున్నారు తప్ప చేతల్లో మాకు ఎక్కడా కనిపించడం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన ధర్మం అంటూ మీరు మాట్లాడడం ఎక్కడెక్కడో దేవాలయాలు తిరగడం కాదండి. మీరు రండి, తిరుమలకు రండి. మీరు తిరుమలలోనే, తిరుపతిలోనే మీరు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. హిందూ సమాజం ఎంతో నమ్మింది. కానీ మీరు మాటలకి చేతలకి అస్సలు పొందడం లేదు. సనాతనవాదినంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి గుండు కొట్టడమా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడమా సనాతన ధర్మం అంటే? పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు సాధు సంతులుగా హిందూ సమాజంగా మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. తప్పక మీకు చిత్తశుద్ధి ఉంటే, సనాతన ధర్మం మీద మీకు విశ్వాసం ఉంటే ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు టూరిజం మంత్రి మీ జనసేన కందులు దుర్గేష్ గారు మీ జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయండి.
సనాతన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మాకు విశ్వాసం ఉన్నది అని ప్రకటించుకోండి. లేదంటే మీ మాటలు కళ్ళబొల్లి మాటలుగా మిగిలిపోతాయి, చరిత్రలో విహీనం అయిపోతాయని మేము మరీ తెలియజేసుకుంటూ, సాధు సంతులుగా మేము ఆమ నిరాహార దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం కూడా మాకు సమాచారం ఇచ్చి గత ఫిబ్రవరి 18న మాట్లాడుకుందాం రండి అని ఆమ నిరాహార దీక్ష విరమణ చేశారు. కానీ మాకు ఇంతవరకు ఏ చర్చలకి పిలవలే. ఇటువంటి తరుణంలో మన హిందూ ముద్దుబిడ్డ రామచంద్ర యాదవ్ గారు గతంలో ఎన్నో పోరాటాలు నికార్సుగా హిందుత్వం కోసం, వెంకటేశ్వర స్వామి కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి మద్దతుగా నిలిచి ఈరోజు తిరుమల పవిత్రత కోసం మనందరం కలిసి ముందుకు వెళ్దాం, పాదయాత్రగా వెళ్దామని వారు ఒక పిలిపివ్వడం జరిగింది. వారికి దీవెనలు అందిస్తూ సాధు సంతులందరూ కూడా వారి వెనక ఉంటూ తప్పక వారు చేసే ప్రతి కార్యక్రమానికి, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే ప్రతి విషయంలో కూడా సాధు పరిషత్ వారికి అండదండలుగా ఉంటుందని ఈ సందర్భంగా మేము మరీ తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన స్వామీజీలకు, పెద్దలకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాల నుండి తిరుమలలో ఉన్న సమస్యలపైన, జరుగుతున్న అపచారాలపైన, అవినీతిపైన, వ్యాపారాలపైన ప్రక్షాళన కోసము అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ, ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకుండా అదే వ్యాపార ధోరణి, అదే రాజకీయ ధోరణితో ఇంకా అనేక రకాలైన అపచారాలు చేసే కార్యక్రమం చేస్తుంటే, దీని మీద పాదయాత్రలు చేసిన, నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వ పెద్దలకు, తిరుపతి తిరుమల దేవస్థాన పాలక మండలి పెద్దలకు ఎంతమంది ఎన్నిసార్లు విన్నవించుకున్నా లెక్క చేయని పరిస్థితుల్లో ఈరోజు టీటీడీకి సంబంధించి, తిరుమలకు సంబంధించిన సమస్యలపైన అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్ళి స్వామీజీలు, మాతాజీలు, సాధు పుంగువులతో పాటు స్వామివారి భక్తులతో కలిసి వెళ్ళి నేరుగా స్వామివారికే విన్నవించుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు, ఒకటి, స్వామివారి పాదాల చెంత ఉన్న అలిపిరికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు, హోటళ్లకు, స్టార్ హోటళ్లకు కట్టబెట్టి స్వామివారి పాదాల చెంత ఏదైతే ధార్మికానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసే ప్రక్రియను మొదలుపెట్టారో దానిని వెంటనే రద్దు చేసుకొని, ముఖ్యంగా జీవో నంబర్ 24 ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపార సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పచెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఉంటుందని చెప్పి 2007లోనే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేయడానికి, హోటల్స్ నిర్మించడానికి, మసాజ్ సెంటర్లు నిర్మించడానికి అనుమతులు ఇచ్చారంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అంటే మనకు అర్థమవుతోంది. దీని మీద ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ముందుకెళ్లే కార్యక్రమం చేస్తుంది తప్ప ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమము, ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ స్వామివారి పాదాల చెంత ఉన్న స్థలంలో లక్షలాదిగా, కోట్లాదిగా స్వామివారి దర్శనానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయండి, వసతి ఏర్పాటు చేయండి. పర్వదినాలలో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయండి. అంతేగాని మేము వ్యాపారం చేసుకుంటాం, హోటల్స్ పెట్టుకుంటామంటే చూస్తూ కూర్చుండే పరిస్థితి అయితే లేదు. మనం గత కొన్ని రోజుల క్రితం చూసాము, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు జారీ చేసే టోకన్లు ఎక్కడో నగరం మధ్యలో ఉన్న చిన్న చిన్న స్కూల్స్, చిన్న చిన్న గ్రౌండ్లలో ఏర్పాటు చేసి లక్షలాది మంది భక్తులు వస్తే వాళ్ళకి ఏమాత్రం ఏర్పాట్లు చేయకుండా అక్కడ జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట సంఘటన వల్ల స్వామివారి భక్తులు ఎంతమంది చనిపోయారో, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు మనోభావాలు ఎంతగా దెబ్బతిన్నాయో మనం చూసాము. అలాంటి కార్యక్రమాలకు స్వామివారి పాదాల చెంత ఉన్న స్థలాన్ని వినియోగించకుండా ఈరోజు వ్యాపారం చేయాలనుకోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని శ్రీవారి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాల కోసము ఆ స్థలాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన అనేక అపచారాల గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వెల్లడించారు. స్వామివారికి నివేదించే నైవేద్యంలో కల్తీ నెయ్యి వాడుతున్నారు, ఆ నెయ్యిలో నిషేధిత పదార్థాలున్నాయి, స్వామివారికి అన్యాయం జరిగింది, లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. అయితే ఈ సంఘటన గురించి ప్రభుత్వ పెద్దలు ప్రస్తావించిన తర్వాత ఒకరి మీద ఒకరు రాజకీయ ఆరోపణలు, నిందలు మోపే ప్రయత్నం చేశారు తప్ప దీనికి శాశ్వతమైన పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం ఏమాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం దురదృష్టకరము. ఈ విషయంపై కూడా గతంలో పుంగనూరు నుండి తిరుమల వరకు పాదయాత్ర ద్వారా వెళ్ళి దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలి, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వెంటనే స్వంతంగా గోశాలను ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారా స్వామివారి నైవేద్యానికి కావచ్చు, భక్తులకు ఇచ్చే ప్రసాదానికి కావచ్చు, వినియోగించే నెయ్యిని వినియోగించాలని చెప్పి ఇది కూడా ఒక ధార్మిక ప్రచారం కావచ్చు, ధార్మిక కార్యక్రమంలో భాగమని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి కావాల్సిన 1,00,000 గోవులను నేను సమకూరుస్తానని చెప్పి బాధ్యత తీసుకోవడం జరిగింది. దీనికి అవసరమైతే ఒకే చోట డైరీ ఏర్పాటు చేయడానికి టీటీడీకి ఇబ్బంది ఉంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక డైరీ ఏర్పాటు చేయండి, దానికి సంబంధించిన భూసేకరణ బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి అవసరమైతే నా సొంత మామిడి తోట 25 ఎకరాలు టీటీడీకి ఇస్తానని చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమాలు చేసినట్టయితే ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాలు ఏవి పట్టించుకొని ప్రభుత్వము కేవలం తిరుమలలో రాజకీయం చేయడానికి, వ్యాపారాలు చేయడానికి చూస్తున్నారు తప్ప ప్రక్షాళన చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి ఈరోజు ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం, పాలక మండలి స్పందించడం లేదు. కాబట్టి పాదయాత్రలుగా వెళ్ళి స్వామివారికి నేరుగా విన్నవించుకునే కార్యక్రమానికి మొదలుపెట్టాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్వామీజీలు, మాతాజీలు, సాధు పొంగవులకు, పెద్దలకు, స్వామివారి భక్తులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాం.